ఒక ఊరిలో అనిల్, గాలియా అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ అక్కడ సంభాషించుకుంటూ, మాట్లాడుకుంటూ ఉన్నారు. అనేక విషయాల గురించి వాళ్ళు సంభాషించుకుంటున్నారు. స్కూల్ గురించి, వాళ్ళ స్నేహం గురించి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే సమయాన్ని గడిపారు. వాళ్ళు చాలా విషయాల కోసం చాలా దీర్ఘంగా మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి కొంత దూరం నడవసాగారు. వాళ్ళు నడుస్తూ ఆ చెట్టుల వైపు నుంచి అడవిలోంచి నడవసాగారు. చాలా ఆనందంగా, హుషారుగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది. ఎందుకంటే అది అంతా అడవి, చాలా పచ్చటి పొలాలతో, పచ్చటి చెట్లతో నిండుగా ఉంది. అందుకని వాళ్ళెంతో ఇష్టంగా అక్కడ నుంచి నడవసాగారు. అవన్నీ చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. అలా కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకి ఒక అద్భుతం కనిపించింది. నడుస్తూ ఉన్నారు. దూరాన ఒక చక్కని సంభాషణ వాళ్ళకి వినిపిస్తుంది. అదేమిటా అని వాళ్ళిద్దరూ ఆసక్తిగా నడుస్తూ ఉన్నారు. చూస్తే దగ్గరలో ఓ చిలుక, తాబేలు సంభాషించుకుంటున్నాయి. గోదావరి నడి ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది. మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి, గాలికి విరిగిపోయి కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? ఎందుకంటే దారుణమైంది ఏముంటుంది? దాన్ని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపైన ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉంది. ఈ ఇతర గూడు ఎంత గట్టిగా ఉంటుంది అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలాగూ చెప్పింది. నేను కట్టుకున్న గూడిలో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండటానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు తప్ప ఎవరికీ రక్షణ ఇవ్వలేదు. నీవు తిరగబడితే నీ ప్రాణానికి రక్షణ లేదు. నీ గూడిలో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైంది అని సమాధానం ఇచ్చింది. నీతి: అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండవలసింది వారికి ఉంటుంది. పిల్లలు, ఈ కథలో నీతిని చూసారా ఎంత బాగా చెప్పిందో? అలాగా
ఎవరిని చిన్న చూపు చూడుకోకుండా అందరినీ గౌరవించాలని ఈ కథలో నీతి. అది విన్న పిల్లలు, అక్కడ ఉన్న ఈ సంభాషణ విన్న పిల్లలు ఎంతో సంతోషించి వాళ్ళు కూడా దానిని చూసి ఎంతో నీతిని నేర్చుకున్నారు. చూసారా, ఎవరికి ఉండవలసింది వారికి ఉంటుంది, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఈ కథ ద్వారా మీరు ఈ నీతిని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.